అమరావతికి వైబిలిటీ ఉండుంటే ఏదైతే మొదలు పెట్టారో ఆ ముహూర్తం బాగా బలంగా ఉండేది, ప్రభుత్వం పడిపోకుండా ఉండేది, ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేది. అక్కడే తెలిసిపోలా, అక్కడే అర్థమైంది కదా. ఇక్కడ విషయం ఏంటంటే భూమి పూజ అనేది ఆ ముహూర్త బలం ఏదైతే ఉందో అది పరమ నిష్ఠూరంగా ఉంది. ఇప్పుడు భూమి పూజ ఏదైతే చేశారో ముహూర్తం పెట్టి అందులో బలం ఉంది అంటే అక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలిగా. ఎందుకు బ్రేక్ అయింది అంటే నేను నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో కొద్దిపాటి వివరణలో నేను అడుగుతున్నా. ముహూర్తంలో బలం ఉంటే ఈ పాటికి కొంతన్నా అవ్వాలి కదా. ఏమైంది? ఏమీ కాల. సభలు జరిగినాయి, రాజకీయ సభలు జరిగినాయి, పార్టీల సభలు జరిగినాయి, అందరూ వచ్చారు, అన్నీ చూశారు. అబ్బో అందరినీ కూర్చోబెట్టి, రైతుల్ని కూర్చోబెట్టి చాలా వరకు చాలా చేశారు. ఆ ముహూర్తంలో బలం ఎంత ఉంది అనేది నా అనుమానం. ఎందుకంటే స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఇంకోటని పోటాపోటీగా యుద్ధాలు చేశారుగా. దానికోసం అమరావతి రాజధాని కావాలని యుద్ధాలు చేశారు. అమరావతి రాజధానిగా అనౌన్స్ చేశారు. కట్టడం ఏమైంది? ఆ బలం ఎంత ఉంది అనేది ఒక్కసారి పరిశీలించాలి. మావిగన్ అనే దానికి విషయం ఏమిటంటే కొత్తగా మొదలు పెట్టాల్సిన పని లేదుగా. ఏమన్నా ఉందా? లేదు. ఆల్రెడీ మచిలీపట్నం నుంచి విజయవాడకి అద్భుతమైన హైవే ఒకటి మొదలైంది. ఇప్పుడు దానికి మరింత సొబగులు దిద్దుతున్నారు. అలాగే హైవేని ఆనుకొని ఉన్నటువంటి ఈ 3 నగరాలు కలిపిన తరువాత భూమి యొక్క విలువ పెరుగుతుంది, కట్టడాల యొక్క విలువ పెరుగుతుంది, అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాకుండా ఈ 3టికి చుట్టుపక్కల ఉన్న ప్రతి పల్లె కూడా మున్సిపాలిటీలోకి వస్తుంది.